మోక్ష క్షేత్రమైనటువంటి హరిద్వారులో మొట్టమొదటి బిందువు పడడం చేత అక్కడ కుంభమేళ జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ చుక్క మనకి ప్రయాగ క్షేత్రంలో పడింది. ప్రయాగ క్షేత్రం ఏంటంటే గంగా యమున యొక్క సంగమ ప్రాంతం, అలాగే అక్కడ సరస్వతి నది కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అందుకనే ఇది త్రివేణి సంగమం అని. ఇక్కడే అమృత బాణంలోంచి ఒక బిందువు పడడం చేత మనకి ఈ త్రివేణి సంగమం ప్రయాగ క్షేత్రంలో కూడా కుంభమేళా జరుగుతుంది. ముఖ్యంగా ప్రయాగ క్షేత్రంలో ఖచ్చితంగా ప్రతి 12 ఏళ్ళకి కుంభమేళాని చాలా విధిగా నిర్వహిస్తారు. అందులో ఈ 2025లో మనకి కుంభమేళా ప్రయాగ క్షేత్రంలో జరగడం విశేషం. ఇంకా మూడవది ముఖ్యమైనది, గోదావరి నది పుట్టినటువంటి నాసిక్ ప్రాంతం వద్ద, ఎక్కడైతే త్రేతాయుగంలో రాములు వారు సీతమ్మ వారు కూడా అక్కడికి వెళ్ళినటువంటి ప్రాంతం అది. అటువంటి నాసిక్ క్షేత్రంలో గోదావరి నదిలో మూడవ అమృతం బిందువు పడినట్టుగా, అందువల్ల అక్కడ కూడా కుంభమేళాన్ని జరుపుతున్నట్టుగా తెలియజేయడం జరిగింది. ఇంకా నాలుగవది 12 జ్యోతిర్లింగాల్లో చాలా ముఖ్యమైనటువంటిది, భారతదేశానికి సెంటర్ పాయింట్ అయినటువంటి ఉజ్జయిని క్షేత్రం.